వేదికగా జరిగే ది 100 క్రికెట్ లీగ్ వేలం తాజాగా ముగిసింది. ఇందులో సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ కి చెందిన సన్ రైజర్స్ లీడ్ ఈ జట్టు యాజమాన్యం కూడా పాల్గొంది. అయితే వేలంలో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. పాకిస్తాన్ క్రికెటర్ అబ్రామ్ అహ్మద్ ను వేలంలో కావ్య మారన్ ఏకంగా 2.34 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ వార్త బయటకు వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియాలో విమర్శల వర్షం మొదలైంది. అబ్రార్ అహ్మద్ ను జట్టులోకి తీసుకోవడంపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అబ్రార్ ప్రవర్తనే. గతంలో ఇండియన్ క్రికెటర్ల పట్ల భారత జట్టు అభిమానుల పట్ల అబ్రార్ పలుమార్లు ఓవర్ యాక్షన్ చేశాడు. మైదానంలో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. భారతీయుల పట్ల ఇంత వ్యతిరేకత చూపించే ఆటగాన్ని మన దేశానికి చెందిన ఫ్రాంచైజీ ఓనర్ ఎలా కొనుగోలు చేస్తారని నెటిజన్లు నేరుగా ప్రశ్నిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి మరి అతన్ని సన్ రైజర్స్ లీడ్స్ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కావ్య మారన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఐపీఎల్ లో పాకిస్తాన్ ఆటగాళ్లను ఆడనివ్వడం లేదు. అలాంటిది విదేశీ లీగ్స్ లో ఆడే మన ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేయడం సరైన పద్ధతి కాదని అభిమానులు వాదిస్తున్నారు. మన ఆటగాళ్లను అవమానించే వ్యక్తులకే మన డబ్బులు కట్టబెడతారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంది. కావ్య మారన్ అంటే ఇక్కడి అభిమానులు ఎంతో ఇష్టపడతారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఒక పాకిస్తాన్ ఆటగాన్ని కొనుగోలు చేసి ఆమె అనవసరంగా వివాదంలో చిక్కుకున్నారనే అభిప్రాయాలు క్రీడా వర్గాల్లో కనిపిస్తున్నాయి. కేవలం ఆటపరంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు భారతీయ అభిమానం కోణంలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇది భవిష్యత్తులో సన్ రైజర్స్ ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.